అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి అంశాన్ని చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను. ముందుగా మనం సమాజంలో చూస్తున్న విషయాలలో కోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కోపం అనే అంశంపై నాకు చెప్పాలనిపించింది. ఎందుకో కోపం అనేది మనకు సహజంగా విషయంపై ఉండాలి, కానీ అది వ్యక్తులపైన కాదు కదా. మన జీవితంలో కోపం అనేది సహజమైన భావం. ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని చూడలేని భరించలేని సందర్భంలో మన కోపం వస్తూ ఉంటుంది. అది అంతేకాదు, మన ఆశలకు విరుద్ధంగా పరిస్థితులు ఏర్పడితే లేదా ఎవరైనా తప్పు చేస్తే కోపం రావడం సహజం. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోపం రావడం తప్పు కాదు, కానీ ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నామనేది కూడా ఒక పెద్ద సమస్యే. చాలాసార్లు మనం తప్పు చేసిన విషయాన్ని పక్కన పెట్టి ఆ తప్పు చేసిన వ్యక్తిపైనే కోపం చూపిస్తూ ఉంటాం. అలా చేస్తే ఏమవుతుంది? మన మధ్య సంబంధాలు చెడిపోతాయి, స్నేహం దూరం అవుతుంది, కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. కానీ అది పరిష్కారానికి దారి తీస్తుందా? లేదు. అప్పుడు మనం శాంతంగా ఆలోచించగలగాలి, సరైన మాటల్లో మన బాధను చెప్పుకోగలగాలి. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. తప్పు చేసినంత మాత్రాన ఆ మనిషి చెడ్డవాడైపోడు కదా. తప్పును తప్పుగా చూడాలి, కానీ మనిషిని ద్వేషించకూడదు. ఇదే నిజమైన పరిపక్వత, అదే గొప్ప మనసు. వ్యక్తులపైన కోపం పెంచుకుంటే మనలో ద్వేషం, ప్రతీకారం, అసూయ పెరుగుతాయి. ఇది మన మనసుకే భారమవుతాయి. కానీ సమస్యపై కోపం ఉంచితే మనలో మార్పు తీసుకురావాలనే ఆలోచన పెరుగుతుంది. ఇది మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది కదా. మన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదొక్కటే. అందుకే కోపమునను ఘనత కొంచెమైపోవును.